ఇప్పుడు మనం ఏంటంటే పైత్యాన్ని తగ్గించి ఆకలిని కలిగించి కఫాన్ని కరిగిస్తుందండి. దీన్ని జంభీర రసాయనం అంటారు. ఇది ఏంటంటే కొలతలు ఇదిగోండి, ఇది అల్లపు రసం 1 గ్లాస్ అండి. అల్లపు రసం 1 గ్లాసు అంటే కొద్దిగా నీళ్లు వేసి నేను మిక్సీ వేసేసి తీసేసాలండి. ఇది దీనికి రెట్టింపు అంటే నిమ్మరసం. నేను నిమ్మరసం కూడా పిండి రెడీగా పెట్టేశానండి. ఇదిగో 1కి 2 ఇదిగోండి, 2 నిమ్మరసం, 1 అల్లపు రసం. సరే, కొద్దిగా ఈ జంబీ రసాయనం ఉంది కదండి, దీన్ని కూడా ఇదేంటిది అల్లపు రసం ఉంది కదా, సరే దీన్ని కూడా పోస్తున్నాను. నిమ్మరసం ఉంది కదా, దీన్ని సమానంగా ఉన్నది పోసేస్తున్నానండి. యాక్చువల్గా అయితే 1కి 1 అల్లపు రసం అయితే 2 నిమ్మరసం, 4 చక్కెర. ఇదిగో చూడండి, ఇదేం చేస్తుందంటే కఫాన్ని కరిగిస్తుంది. ఇది ఒకటి, రెండు, 4 చక్కెర పోయాలండి. 1 అల్లపు రసం, 2 నిమ్మరసం, 4 పంచదార. 1:2:4 అన్నమాట. అది దాని రేషియో. ఇలా పోసిన తర్వాత దీన్ని ఇదిగోండి 4 పోసేసాను. స్టవ్ వెలిగించి ఇదిగోండి పొయ్యి మీద పెట్టాను. పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టానండి, చూస్తున్నారుగా. దీన్ని పొయ్యి మీద పెట్టి ఇలా తిప్పుతూ ఉండాలి. దీన్ని పొయ్యి మీద పెట్టి ఇలా తిప్పుతూ ఉండాలండి. ఇది కఫం కరిగించి అరుచిని తగ్గించి పైత్యాన్ని కూడా తగ్గిస్తుందండి. దీన్ని జంభీర రసాయనం అంటారు. మా ఇంట్లో చేసుకునే అలవాటు ఉంది మాకు. ఇది తల తిరుగుతున్నప్పుడు కూడా కొంచెం నాకినా కూడా మామూలుగా చేతిలో వేసుకుని దాన్ని సిప్ చేసినా కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఆకలి నాలుకంతా తగిలేటట్టు దీన్ని చేతిలో వేసుకుని మింగితే బాగుంటుందండి, రుచిగా. నోటికి చాలా రుచిగా ఉంటుంది. ఇది చూపిస్తా చూడండి, ఇంకా చాలా పాకం రావాలి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఆకలిని కలిగిస్తుంది, పైత్యాన్ని హరిస్తుంది, కఫాన్ని కట్ చేస్తుంది. కఫం కట్ అవుతుంది కదా, ఆ కఫం కట్ చేస్తుంది. ఇది లోపల ఉన్న కఫం అంతా బయటకు వచ్చేస్తుందండి. ఇది కానీ మనకి కొంచెం ఏదైనా ఇబ్బందిగా కఫం అది ఎక్కువైనప్పుడు దీన్ని చేస్తే అది ఇదిగోండి, చూసారా ఉడుకుతోంది.
అయితే ఇంకా బాగా పాకం రావాలి. ఇది ఇంకా రాలేదు పాకం, చాలా టైం పడుతుందండి. ఇది బాగా బుజురు పాకం రావాలి. ఇదిగోండి, కనిపిస్తుందా? ఉడకాలి. అదిగోండి, ఇదిగోండి, ఇంకా ఉడకాలి, ఇంకా పాకం రాలేదు, ఇంకా చూడండి, బాగా ముదురు పాకం వస్తుంది. చూపిస్తాను మీకు. అసలు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి. బయటే పెట్టిన అసలు సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా అసలు పాడవదు. ఇది మా ఇంట్లో ఎప్పుడు నిల్వ ఉంటుంది, స్టాక్ ఉంటుంది బాటిల్. మా ఇంట్లో అమ్మ ఎప్పుడు చేసి పెడుతుందండి. మా ఇంట్లో అందరూ వాడతారు. ఏదైనా గమ్ముని ఏదైనా వికారంగా అనిపించినా, దీన్ని జంబీ రసాయనం తలదిరుగుతున్నట్టున్నా, పైత్యంగా ఉన్న ఈ జంబీ రసాయనం ఎక్కువ పొద్దున్నే పరగడుపునే తీసుకుంటే చాలా మంచి ఇదిగా. చూసారా? ఇదిగోండి, ఇలా తేలి ఉడుకుతూ ఉంటుంది. ఇదిగో తేలి ఉడుకుతుంది. అదిగో కనిపిస్తుందా? అది బాగా తెల్లాలి, బాగా పాకం రావాలి. అదిగోండి, దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. బయటే ఉన్న 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అసలు ఇది పాడవద్దు. మా ఇంట్లో ఎప్పుడు బయటే ఉంటుందండి, ఎప్పుడు స్టాక్ ఉంటుంది. అది సంవత్సరాల తరబడి ఉంటుంది అసలు మా ఇంట్లో. చూసారండి పాకం? ఇదిగో అదిగో పాకం ఇంకా రావాలి. అదిగో చుక్క. ఇదిగో చూసారా? తేలి ఉడుకుతుంది. బాగానే వచ్చింది పాకం. చూడండి, గరిట్లో ప్లేట్లో వేస్తున్నాను. ఇదిగో ఎలా వచ్చిందో పాకం. ఇదిగో ఇలా అంటే ఇలా జరగాలి. ఇదిగో పాకం. ఈ వేడి చెయ్యి పెట్టలేం కదండి. అదిగో ఇదిగో సాగుతుంది పాకం. ఇది చల్లారేసరికి ఇంకా కొద్దిగా దగ్గరకు వస్తుంది కదండి. చాలు ఈ పాకం. చూడండి, చాలు. అదిగో గరిటెకి ఇలా ఉంది కదా, అంటే పాకం ఇలా తీగ పాకం ఉంది, వచ్చింది. తీగ పాకం దాటి ముదురు పాకానికి వచ్చింది. అదిగోండి, చూసారుగా? ఇదిగోండి, ఇలా అంటే మనం చాలు. అంటే మనం చేతిలో వేసుకొని సిప్ చేయడానికి
చేతిలో వేసుకుని దాన్ని నాలుక మీద పెట్టి ఆ రుచిని బాగా ఇచ్చేయడానికి. ఇదిగోండి పాకం వచ్చేసింది, కట్టేస్తున్నానండి. ఇంకా అయిపోయింది పాకం. మరీ ఇది దగ్గరకు వచ్చేసిందంటే మరీ ఇదైపోతుంది. ఇదిగోండి నేను చేయి